రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనము. సూర్యుడు ఆకాశం మంచమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా. మరి ఇక్కడ జరిగినటువంటి విషయం మనందరం కూడా చూస్తాం. ఇజ్రాయేలీలతో మరి వేరే దేశం వారు త్వరపడుతూ ఉన్నారు. అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి యెహోషువ ప్రార్థన చేస్తూ మరి ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే సూర్యుడిని ఆపేమని, చంద్రుడిని ఆపేమని. మరి ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు సూర్యుడు ఆగిపోయేలా చేశాడు. ఆ ప్రార్థన చంద్రుడిని ఆపేసింది. హల్లెలూయా. మరి ప్రార్థన అంటే చాలాసార్లు మనం ఏం చేస్తాము అంటే మన బాధ చెప్పుకుంటాం, మన కన్నీరు చెప్పుకుంటాం, ఇవే చెప్పుకుంటాం. కానీ మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే గొప్ప కార్యాలు జరిగించేదిగా ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా చెప్పిందే చెప్పి అలా ఉండకూడదు. మన ప్రార్థన ఒక క్రొత్తగా ఉండాలి. మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుడు మనస్ఫూర్తిగా అంగీకరించేదిగా ఉండాలి. అది గొప్ప క్రియలను జరిగించేగా ఉండాలి. మరి అటువంటి ప్రార్థన ఇక్కడ యెహోషువ చేశాడు. మరి యెహోషువ కూడా మనలాంటి నరుడే కదా. కానీ ఆయన ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడు సైతం ఆగిపోయాయి. అదెలా అంటే మరి ఆయన చేసినటువంటి ప్రార్థన దేవునికి అంగీకారయుక్తంగా ఉంది. ఆ సమయంలో అది జరుగుట యుక్తమై ఉన్నది కాబట్టి దేవుడు వెంటనే సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. ఆ యుద్ధం జరిగినంత వరకు కూడా సూర్యుడు అస్తమించకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇలాంటి రోజు మరి ఎక్కడ కూడా భూప్రపంచంలో మరలా రాలేదు. ఆ రోజు మాత్రమే జరిగిందని దేవుని యొక్క గ్రంథం కూడా తెలియజేస్తుంది. కాబట్టి మనము కూడా ప్రార్థించినప్పుడు ఏదో మన అవసరతలు చెప్పుకున్నామా, వచ్చేసామా, నెరవేరితే లేకపోతే లేదు అనేటువంటి వాటిగా కాకుండానట్లు మనము ఏదైతే వాక్యంలో విత్తుతున్నామో లేదా మనం ఏదైతే ప్రార్థనలో పెడుతూ ఉన్నామో అది దేవునికి అంగీకారంగా ఉందా లేదా, ఆ కార్యము జరుగుట యుక్తమా కాదా అనేటువంటి విషయం మనం ఆలోచించుకుని మరి బహుబలమైనటువంటి కార్యములు జరిగేటువంటి రీతిగా మనం ప్రార్థించాలి. ప్రార్థనకి ఎంతో శక్తి ఉన్నదన్న విషయం మనకు తెలుసు కనుక మరి మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేటువంటి వీరులుగా మనం ఉండాలి. మనం ప్రార్థిస్తే దేవుడు ఎలాంటి కార్యాలైనా జరిగిస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం. సూర్య చంద్రుల్నే ఆపేసినటువంటి దేవుడు మరి మనం ప్రార్థించే ఏ ప్రార్థన అయినా ఆలకించకుండా ఉంటాడా? ఉండడు కదా. మరి ఎందుకు మన జీవితంలో కొన్ని కార్యాలు జరగడం లేదంటే ఒకటి మనకు అది అవసరం లేదు అయినా అయి ఉండాలి, లేదు రెండు మనం సరిగ్గా ప్రార్థన చేయలేకపోవడం అయినా అయి ఉండాలి, లేదు దానికి ఇంకొక సమయమైనా ఉండాలి. మరి ఏమిటి అన్నది మనం గ్రహించుకుని మరి మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, గొప్పవాడ యేసయ్య మీకు స్తోత్రాలు. ప్రభు మా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ఆయన తండ్రి నాయన మేము కూడా నాయన శూరకార్యాలు జరిగేటువంటి రీతిలో ప్రార్థించుటకుని సహాయం దయచేయమని, మీకు ఇష్టమైనటువంటివి మీ చిత్తంలో ఉన్నటువంటివి ప్రార్థించేటుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.